ఇప్పుడు మనం మాట్లాడుతున్నది చాలా సెన్సిటివ్ పాయింట్. ఎన్నో సంవత్సరాల నుంచి మన ఇండియాలో పేరుకుపోయిన కొన్ని ఇన్సిడెంటుల్ని మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టకమని డెసిషన్స్ తీసుకుంటూ సిట్యుయేషన్‌ని బట్టి డెసిషన్స్ తీసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఎలా అయిపోయిందంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, హిందూ మతస్థులు, హిందూయిజానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మిగతా మతాలని వీళ్ళు పట్టించుకోవట్ల. మిగతా మతాలని అణగార్చేయాలని చూస్తున్నారు. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. ఎందుకంటే మన డెమోక్రటిక్ కంట్రీలో ప్రతి ఒక్కళ్ళని తీసుకొచ్చి మనకేదో సోదరభావాలు ఎక్కువ కదా! అందరిని కలిపే పెట్టుకున్నాం. ఇన్‌కేస్ నేను వేరే రిలీజియన్ అయినా కూడా నేను ఇలాగే మాట్లాడతా. ఎందుకంటే ప్రతి రిలీజియన్‌కి వాళ్ళ స్పెషల్ కంట్రీస్ వాళ్ళకున్నాయి. మన సహృదయం ఏంటంటే అందరిని కలుపుకొని వెళ్ళటం. స్టిల్ ఇప్పటికీ అందరిని కలుపుకొనే వెళ్దాం. కానీ ఏది మంచి ఏది చెడు మనిషిని మనిషి చంపుకునే అంత పవర్ కోసం అంత హీనంగా ప్రయత్నిస్తున్న సందర్భాల్లో పర్ఫెక్ట్గా మాట్లాడాలి కదా. ఏంటి తొక్కులో ఒపీనియన్ ఎక్స్ప్రెస్. పాకిస్తాన్లో ప్రజలకి తిండి లేదు, వాటర్ లేదు, అడుక్కు తింటున్నారు. ఇక్కడ డాలర్ ఎంత అయితే అక్కడ డాలర్ అంత, వాళ్ళకి రవాణా లేదు. ఓల్డ్ సిటీలో కూడా ప్రజెంట్ అదే సిచ్యుయేషన్స్. కొన్ని ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మార్పుకి ప్రజల్లో కలిసిపోదాం, మిగతా దేశాలతో స్నేహబంధాలతో కలుద్దాం అనే డెసిషన్స్ లేనప్పుడు వాళ్ళని భూప్రపంచంలో ఎవ్వడూ డెవలప్ చేయలేరు. అక్కడ ఉన్న ప్రజల గురించి వాళ్ళ దేశ నాయకులు, వాళ్ళ దేశ అధికారులు, వాళ్ళ మిలిటరీ ఆలోచించినప్పుడు మీకు అన్నీ సక్రమంగా జరుగుతున్న సందర్భంలో మీరెందుకు ఆలోచించి టెన్షన్ పడుతున్నారు? యుద్ధం జరిగితే అక్కడ ప్రజలు నాశనం అవుతారు, ఇక్కడ ప్రజలు కొంత మైనస్సులు జరుగుతాయి. కానీ యుద్ధమే చేయాల్సిన సిచ్యుయేషన్ వచ్చినప్పుడు చెయ్యాలి. చేయకుండా కూర్చుంటామంటే మీ ఇంట్లోకి వచ్చి ఎవడో 4 పీకి వెళ్తుంటే ఏం పర్లేదండి, మిగతా వాళ్ళకి నేను కేసేస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, అనవసరంగా దండగా అని 4 పీకి వెళ్ళడం అని ఒకళ్ళు నరికెళ్తే సహృదయంతో ఉంటారా? మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తారు. పాపం నేను కేసేసి ఆడిని 4 పీకితే వాడు అవతలోడు వాళ్ళ అమ్మ ఏం ఫీల్ అవుతుందో, వాళ్ళ ఆవిడేం ఫీల్ అవుతుందో, వాళ్ళ పిల్లలు ఏం ఫీల్ అవుతారు అంటే మీ తప్పే లేకుండా మీ ఇంటికి వచ్చి ఎవడన్నా మీకు అన్యాయం చేసి వెళ్తే అంత సహృదయంతో ఒకసారి ఆగుతాం, 2 సార్లు ఆగుతాం, 10 సార్లు ఆగుతాం, 100 సార్లు ఆగాం ఇప్పటికి.